మా శంభు పరమశివుడు. మీకు మిగిలిన క్షేత్రాలన్నిటిల్లో పరమశివుడు ఒకలా ఉంటాడు. ఒక్క పూరిలో మాత్రం పరమశివుడు 2 రూపాల్లో ఉంటాడు. నిజానికి జగన్నాథుడు ఒకడు, పరమశివుడు ఒకడా? నేను మీకు ఏదో ఒక రోజున చెప్తాను. పరబ్రహ్మపీడ అన్న శ్లోకంలో జగన్నాథుడే శివస్వరూపంగా కూడా ఎలా ఉంటాడో చెప్తాను. అంటే నిజానికి శివకేశవులు ఇద్దరు ఒక్కటే. ఈ నెల్లూరు పట్టణంలోనేగా తిక్కన గారు మహాభారతాన్ని ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించినప్పుడు విరాట పర్వంలో నాకు శివకేశవులు ఇద్దరూ కలిసి ఒకే స్వరూపంగా గోచరించారు. 2గా శివుడుగా కేశవుడుగా కాకుండా ఇద్దరూ కలిసినటువంటి స్వరూపాన్ని నేను దర్శనం చేశానని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి పద్యాన్ని కూడా రచన చేశారు. ఆ పద్య రచన చేసినప్పుడు మహానుభావుడు ఆ శివకేశవుల మధ్య భేదం లేకుండా ఇద్దరూ ఎలా ఉంటారో కూడా అంత గొప్పగా వర్ణించి, సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరంబు శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలది సన్నిధి చేసే సర్వేశ్వరుండు కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శిశిరేఖ అమృతంబు జలువార. అట్లాగే నాభి పంకజమునొప్ప, ఒక పక్క చంద్రబింబం మించి పడుతున్నటువంటి అమృతం శివస్వరూపం, ఒక పక్క నాభిలో తామర పువ్వు విష్ణుస్వరూపం, ఒక పక్క నీలకంఠం పరమశివుడు, ఒక పక్క విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అలా వరమున కౌస్తుభ రత్నమొప్ప ఉదయాద్రినీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప. ఆ వక్షస్థలంలో కౌస్తుభరత్నంతో విష్ణుమూర్తిగా, సురనదియును కాళిందియును బెరసినట్టి, గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగా యమున కలిసి వస్తే ఎలా ఉంటుందో అట్లా సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అని శివుడు విష్ణువు కలిపి ఒకే స్వరూపంగా అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో అలా తనకి ప్రత్యక్షమైన సందర్భాన్ని తిక్కన గారు వర్ణించారు విరాట పర్వంలో. అంటే శివకేశవులు నిజానికి ఒకటే అయినా పూరీ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మీరు దర్శనానికి మొట్టమొదటి 22 మెట్లలో మెట్లు ఎక్కి ఇలా 22 మెట్లు దాటగానే ఎడమవైపు కాశీ విశ్వనాథ మందిరము అని ఉంటుంది. అంటే కాశీ నుంచి విశ్వనాథుడే పూరీ క్షేత్రంలో వచ్చి మెట్ల దగ్గర మొట్టమొదట విరాజమానుడై ఉంటాడు. మొదట శివదర్శనం. ఆ విశ్వనాథుడి పక్కన సీతారామ మందిరం ఉంటుంది. విచిత్రం ఏమిటంటే రాముడు పెద్ద పెద్ద మీసాలతో ఉంటాడు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు ఎలా ఉంటారో అలా పెద్ద పెద్ద మీసాలతో ఉంటాడు రాముడు. చూడగానే ఎవరైనా అనిపిస్తుంది మనకి ఆయన రాముడండి, హనుమ లక్ష్మణుడు సీతమ్మ అని చెప్పిన తర్వాత నిజమే రోజు ఎక్కడ ఇంత మీసాలు ఎట్టుకుని రాముడిని చూడలేదనుకుంటాం. అంత మీసాలతో ఉంటాడు అక్కడ. అటువంటి సీతారామ మందిరం ఉంటుంది. కాబట్టి రమా శంభు మొట్టమొదటే జగన్నాథ దర్శనానికి తూర్పు ద్వారంలోంచి వెడుతుంటే సింహాలు ఉన్న వైపు నుంచి శంభు దర్శనం. శంభావయతి ఇది శంభు సమస్త సుఖములకు కారణమైనవాడు.